ఇదేంట్రా నాయన, నువ్వు కూడా లవ్ చేసావు బాస్? అవును, ఆ అమ్మాయికి నేను రిజెక్ట్ చేసింది అది ఏంటంటే నేను చాలా లావుగా అసహ్యంగా పంది పిల్లలా ఉన్నానంతే. అయినా మీరు అలాగే ఉన్నారు. బాస్. నేను సపోర్ట్ చేస్తాను. ఐ హావ్ ద ఫీలింగ్. యు కంటిన్యూ. అప్పుడు నాతో పాటు కార్తీక్ ఉన్నాడు బాస్. ఆ అమ్మాయి అన్నది విని కార్తీక్ పగలబడి నవ్వాడు. వాడు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇప్పుడు వాడి లవ్కు ఒక ప్రాబ్లం అని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా నేను లగెత్తుకొచ్చాను. అసలు నాలాంటి మిత్రుడు అప్పుడు నా గనక ఉండుంటే నా లవ్ సక్సెస్ అయి ఉండేది కదా బాస్. ఈ పాటికి నేను నా లవరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం కదా. అది తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఏడవకండి బాస్, మీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. మీరు మీ ప్రేమ గురించి జరిగిందంతా చెప్తుంటే నాకే ఏడుపు వస్తుంది బాస్. మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి బాస్. మీరు దేనికి బాధపడకండి, మేము ఉన్నాం. మీ లవర్ ని మీతో ఎలాగైనా కలుపుతాం బాస్. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా కలిపి తీరుతాం. ఎలా బాస్? నాకు ఇప్పుడు ఇంకో అమ్మాయితో పెళ్ళైంది కదా. ఓ మై గాడ్. అయితే ఏంటి బాస్, మీ అందానికి మీ తెలివికి మీరు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అవును బాస్. రేయ్, ఇలా ఎవరా? మీరు తాగండి. తాగండి. మీరేం బాధపడకండి బాస్, తాగితే అంతా సర్దుకుంటుంది. తాగండి బాస్, తీసుకోండి, తాగండి. ఓకే బాస్, నేను తాగుతున్నాను. కానీ నాతో పాటు మీరు కూడా తాగాలి. తాగుతారు కదా? ఏంటి బాస్, నీ దుఃఖాన్ని పంచుకున్న మేము మందులు పంచుకోమా? అలాగే బాస్, అలాగే. మీ గ్లాసులు ఇవ్వండి. ఇవ్వండి, ఎక్కడ బాస్ ఉండండి. నాకు నేనే పోసుకున్నా. చూడండి. చాలు చేర్స్ చేసుకుందాం బాస్. బావా, థ్యాంక్ యూ రా. అరే లేకరా, అయ్యో 8:30 అయిందిరా. అరే లెగ్గండ్రా. హలో రే, తాగుబోతున్న కొడుకల్లారా ఎక్కడున్నారా? రే, పెళ్ళికి ఇంకా గంటే ఉందిరా, ఎక్కడున్నారా? అది కాదురా బావా. అరే రాత్రి మందు కొట్టొద్దురా అని చెప్పాను రా. ఈ ఎదవనా కొడుకులు ఎవడో వినలేదురా. లెగ్గండ్రా. ఏంది బాస్? అరే బావా, ఇప్పుడు ఎక్కడున్నాడు? మండపం వెనకాల తాగుబోతున్న కొడుకల్లారా, త్వరగా వచ్చి చావండి. సరే ఇదిగో వస్తున్నాం. అరే ఎక్కరా, పదండ్రా. బాస్ అప్పుడే తెల్లారిందా? రే, పిచ్చన కొడుకులారా, 100 సార్లు ఫోన్ చేశాను రాత్ర. తాగడం కదా మిమ్మల్ని పంపించింది. అది సరే గానీ ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడ నుంచున్నావు? ఇంకేం చేయమంటావురా? అయ్యో, అరే బావా, ఇక మీద నువ్వే వెళ్ళి మాట్లాడాలరా. వేరే దారి లేదురా. ఇంక మీద నువ్వు ఆలోచిస్తే పెళ్లి ఆపలేవురా. నువ్వు ఏదో ఒకటి చెయ్యరా. ఎంతగానో ప్రయత్నించాంరా. నువ్వే వెళ్ళి మాట్లాడరా. మరి కాసేపట్లో పెళ్లిరా బావా, వదిలిపెట్టమాకరా. రే బావా, సోడా గీడా కొనివ్వండిరా. రే కార్తీక్, చెప్పేది వినరా. రే బాగా తలనొప్పిగా ఉంది. మనం తాకుండా ఉంటే ఇంత పెద్ద పరిస్థితి వచ్చేది. అవునవును, అది నిజమే. హలో హలో, చెప్పండమ్మా. కార్తీ, ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, చెప్పండమ్మా. ఏమైందిరా? గొంతు అదోలా ఉంది. ఏదైనా సమస్య? ఏం లేదమ్మా, నువ్వు చెప్పు. సరే బాబు, అమ్మ ఊరికే ఫోన్ చేశాను. ఏదో బాధలో ఉన్నావనుకుంటా. చూసుకో బాబు. సరేనమ్మా. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అది చేయి. సరేనమ్మా. సరే అమ్మ, ఉంటాను. సరేనమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో.
సరే బాబు, తర్వాత మాట్లాడతాం. ఆరోగ్యం చూసుకో. హ్మ్. రేయ్ రండ్రా లోపలికి వెళ్దాం. ఎక్కడికి పదండ్రా పోదాం. ఆ. పదరా, పద. పదరా. రేయ్ పప్పు త్వరగా నడవరా. రేయ్ ఏదైనా ఐడియా అవునురా. చేయరా, ఐడియా చేయరా ఏదో బాబా. ఒకటి చేసి తీరాలి. లేకపోతే రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేయరా, రా. లేకపోతే పేపర్ ఉన్నాయని పట్టుకోరా. ఏయ్, ఏదో ఒకటి చేయండిరా, నా తల పగిలిపోతుందిరా. రేయ్, బావా, తొందరగా రారా. ఇదిగో వస్తున్నా. పదండి పదండి, త్వరగా రా, పదరా. రే ఒక ట్యాక్సీ అయినా పట్టుకోండిరా. రేయ్, ఇంత తొందరగా వచ్చిందా? రేయ్, అయ్యో, అయ్యో, రాము. రాము ఇక్కడేం చేస్తున్నాడు రా? రేయ్ రారా వెళ్దాం. రేయ్ రేయ్ నువ్వేం రేయ్, మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడకురా. రేయ్ రేయ్ చెయ్యొదలరా. రేయ్ నీకు ఇప్పుడు నా మీద ఏంట్రా కోపం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాననే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదంటే నేనే చేసుకుంటా. ఇటు చూడు మావా, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నాకు నువ్వే ముఖ్యం. మరి ఆ రోజు ఆ పాపు ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నావో నాకు అర్థమైంది. ఆ రోజే ఇవన్నీ మాట్లాడి తేల్చేయచ్చు కదా అంటున్నావు. ఇటు చూడు, నీ ప్రేమ గురించి నువ్వే మాట్లాడాలి. అలా నువ్వు మాట్లాడడానికి రెడీగా లేవనుకో, నీకు ఆ ప్రేమ వద్దు అని అర్థం రా. అంతేకాకుండా నీ లోపల ఒక బాధ ఉండేది కదా, ఆ అమ్మాయిని మోసం చేశామని. అది ఎవరు మాట్లాడినా సరిచేయలేరు. నువ్వు మాట్లాడితేనే సరవుతుంది. 2 రోజులుగా మీరు ఏం చేస్తున్నారో అంతా నాకు తెలుసురా. కనిపెట్టేశాడు. ఎక్కువగా ఆలోచించుకో, రా వెళ్దాం. రారా. మీ వైఫ్ వాళ్ళు రాలేదా? ఒక్క నిమిషం. ఏయ్ మాట్లాడరా. ఓ వీడు ఎవడా అని చూస్తున్నారా? వీడు నా ఫ్రెండ్ కార్తిక్. అంతేకాదు పెళ్లి కూతురికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అవును మావయ్య, మీ అమ్మాయి వీడిని ప్రేమించింది. రేయ్, నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి అల్లుడు ఇదంతా? అంకుల్ మీ అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అంకుల్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అంకుల్ మీరు నన్ను ఎన్ని ప్రశ్నించినా అన్నది సమాధానం లేదు. మీ అమ్మాయితో ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడాలి. సార్ సార్ ఆ తర్వాత తను ఏం చెప్పినా నేను వింటాను అంకుల్. ఏయ్, ఏంటి పెళ్లికి వచ్చి గొడవ చేయాలనుకుంటున్నావా? లేదు నాన్న, ఆ? ఏం చెప్పాలి చెప్పు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేం చెప్తే నువ్వు కన్విన్స్ అవుతావు కూడా నాకు తెలియదు. నిన్ను చూసేంత వరకు ఈ పెళ్లి ఆగిపోతే బాగుండనిపించింది. కానీ ఇప్పుడు నిన్ను ఎవరితోనో చూడ్డానికి నా మనసు అంగీకరించట్లేదు. ఓ అందుకే కరెక్ట్గా తాళి కట్టే టైంకి వచ్చావా? ఈ లోకంలో నేను ఇద్దరినే ఎక్కువగా ప్రేమించాను. ఒకరు మా నాన్న, రెండవది నువ్వు. కానీ నీ మనసులో నేను లేనని తెలిసాక విసిగిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లిని కూడా మా నాన్న సంతోషం కోసమే చేసుకుంటున్నాను. ఒక్క నిమిషం, నువ్వు చెప్పిందంతా నిజమే. నేను నన్ను న్యాయపరచాలనుకోలేదు. నేను నీతో ఉన్నప్పుడు నిన్ను అస్సలు ప్రేమించలేదు. కానీ ఏ రోజైతే నీకు దూరం అయ్యానో అప్పటినుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నాకు పెళ్లి జరిగే రోజునొచ్చి నన్ను లవ్ చేస్తున్నానని అంటున్నావు. ఈ సమయంలో నేను ఏ నిర్ణయాన్ని తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? ఆ రోజు ఎంత గట్టిగా నా లైఫ్లో నేను నిన్ను చూడకూడదు అనుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయినా ఈ 3 సంవత్సరాలుగా నువ్వు ఇదిగో వచ్చేస్తావు అదిగో వచ్చేస్తావని నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు మాత్రం రానే లేదు. నేను 3 ఏళ్లగా నీతో మాట్లాడాలని ప్రయత్నించాను. నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నా జీవితంలో నువ్వు ఎక్కడైతే నన్ను వదిలి వెళ్ళిపోయావో నేను ఇంకా అక్కడే ఉన్నాను. నేను ఎందుకు ఇలా చేశానో నీకు కారణాలు చెప్పదలుచుకోలేదు శ్వేత. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. నాకు ఇంకా ఒకే ఒక ఛాన్స్ దొరుకుతుందా? నేను గుండెలు పెట్టి చూసుకుంటాను.